ఒకప్పుడు వరలక్ష్మి పూజ అంటేనే చాలామంది 1 గంటకి 2 కల్లా లేచిపోయేవారు. లేచి మొత్తం ఇంట్లో పనులని అంటే ఆ టైంకి అయిపోవాలని చెప్పేసి తొందర చీకట్లో లేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు 5, 6 అవుతున్నా కూడా బయట అయితే అసలు జనాలు కనిపించడం లేదండి. అలా మారిపోయిందంతా. సో నైటే మొత్తము సామాన్లన్నీ క్లీన్ అయితే చేసేసాను. మార్నింగ్ ఏమో పులిహోరకి ప్రసాదాల కోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇవన్నీ పూజ ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర అయితే పెట్టుకున్నాను. వడల కోసం అని చెప్పేసి ప్రసాదంకి పప్పు అయితే నానపెట్టేసి కడిగేసానండి. ఇవన్నీ వడలు అయితే వేసేస్తున్నాను. చాలామందికి వడలు వేయడం రాదు. కొంచెం పిండి అయితే గట్టిగా కలిపేసుకొని అందులో సాల్ట్ వేసేసి తడి చేత్తో వాటర్ తీసేసుకొని ఇలా వేసేసుకోవచ్చండి, ఈజీనే. ఈ లోపు అయితే మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. పిల్లలు మేమైతే తన దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. నేనైతే కథ అయితే నేనే చదివానండి. ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ కూడా చదువుతారు. ఈ ఇయర్ నేను కూడా చదివాను. సో పిల్లలు అయితే కూర్చున్నారు. వాళ్ళకి లక్కీగా హాలిడే వచ్చింది. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళామని తను చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. తనకి బుజ్జి ఆడపిల్లలు ఉన్నారనమాట. వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళ మమ్మీకి చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆడపిల్లలు ఉంటే ఇంత బాగుంటుంది కళ్ళాగా ఇల్లు అని. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. సో మా వరలక్ష్మీదేవి పూజ అయితే ఇలా అయితే అయిందండి. ఇంటి నిండా అరటిపళ్ళు, శనగలు ప్రసాదాలతో నిండిపోయాయండి. మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.